అనే ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. మీలో ఎంతమందికి తెలుసో తెలీదు. ఆ మాంగాడు అక్కడ అమ్మవారు పంచాగ్ని మధ్యమంలో ఒంటికాల మీద నించుని తపస్సు చేసిన ప్రదేశం. అక్కడ కూర్మ ప్రస్తారం అని ఒకటి చేశారు శంకరాచార్యులు వారు. అష్టధాతువులు తీసుకొచ్చి వాటితో అసలు ఆ కూర్మ ప్రస్తారం చాలా విచిత్రంగా ఉంటుంది. అది దర్శించుకుంటేనే పాపక్షయం అవుతుంది అని చెప్పారు. అంత శక్తివంతమైన శ్రీయంత్రం అది. కూర్మ ప్రస్తారంలో ఉంటుందన్నమాట. మేరువు కూర్మం మీద ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ యంత్రాన్ని పెట్టిన కూడా శంకరాచార్యులు వారు. అలాంటి శంకరాచార్యులు వారు నాకు యంత్రాలు తెలియవన్నారు. అలాగే స్తోత్రాలు వారు ఇచ్చినవి వేల కొలది స్తోత్రాలు. ఒక్కొక్క ఆలయంలో దేవీ దేవతలు అమ్మయ్య శంకరాచార్యులు వారు వస్తున్నారా, ఈ రోజు నా మీద ఒక స్తుతి చేస్తారా, అది నిలిచిపోతుంది చిరస్థాయిగా అనుకునే స్థాయి స్తోత్రాలు చేసి ఇచ్చిన శంకరాచార్యులు వారు నజానే స్తుతి మహో అంటున్నారు. ఏమిటండి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది శంకరాచార్యులు వారి సాహిత్యంలో మీరు సౌందర్య లహరి తీసుకున్నా సరే, శివానంద లహరి తీసుకున్నా, ఇది అపరాధ క్షమార్పణ స్తోత్రం తీసుకున్నా, వీటిలన్నిటిలో ఒక చమత్కారం ఉంటుంది. ఏమిటంటే ఆయన అన్ని ఫస్ట్ పర్సన్ లో అమ్మ నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు మమ్మల్ని అనుగ్రహించు అని రాస్తారు శంకరాచార్యులు వారు. అది ఎందుకు అలా రాస్తారు అంటే ఆ స్తోత్రం ఎవరైతే కూర్చుని చదువుతున్నారో వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సౌందర్య లహరిలో కూడా బోల్డ్ చోట్ల తనోతు క్షేమం నహ మాకు అన్ని చోట్ల మాకు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటంటే శంకరాచార్యుల వారికి అని కాదు, శంకరాచార్యుల వారికి స్తోత్రాలు రావు యంత్రాలు రావు అంటే హాస్యాస్పదం, ఆయనకి రాకపోవడం ఏంటి. కానీ ఈ స్తోత్రం మనం కూర్చుని చదవడం మొదలుపెట్టాం అనుకోండి, అప్పుడు అక్కడ మనం ఫస్ట్ పర్సన్. నమంత్రం నో యంత్రం, అమ్మ నాకు యంత్రాలు రావమ్మా, నాకు స్తోత్రాలు రావమ్మా, అవన్నీ మన వైపు నుంచి కరెక్ట్. ఎంతనా మనకి ఏం తెలుసు, యంత్ర విజ్ఞానం ఏమి తెలుసు. ఇంట్లో యంత్రాలు పెట్టేసుకుంటాం కానీ దానికి ఎన్ని నియమాలు పాటించాలి, ఎలా పోషించాలి అవన్నీ మనకి తెలియవు కదా. అలాగే స్తోత్రాలు చదివేటప్పుడు ఎన్నిసార్లు తప్పులతో చదివేస్తూ ఉంటాము మనం. అవన్నీ కూడా అమ్మవారి ముందు చెప్పుకొని అమ్మ ఇదమ్మా నా పరిస్థితి అని మనం చెప్తే ఎలా ఉంటుందో అలాగా స్తోత్రాన్ని రాసిచ్చారు. అది శంకరాచార్యులు వారి గొప్పతనం. ఈ స్తోత్రాన్ని మీరు రాత్రి చదవడం మొదలుపెట్టారు అనుకోండి, మీరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది అమ్మవారితో. మధ్యలో శంకరాచార్యుల వారు రారు, ఇంకా మీరే మాట్లాడుతున్నట్టు. అంత అపురూపమైన స్తోత్రం. ఆఖరిలో అంటారు అమ్మా ఇవి ఏవి రాకపోయినా పర్లేదమ్మా, నీ చెయ్యి ఒక్కటి పట్టుకున్నాను కదా నాకు చాలమ్మా. చూడండి, పిల్లవాడు నాకు రోడ్డు క్రాస్ చేయడం రాదు, నాకు ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఏమిటో తెలియదు, నాకు వెహికల్స్ ఎటుపక్క నుంచి వస్తాయో తెలియదు, ఏమి పట్టించుకోకలే అమ్మ చెయ్యి ఒక్కటి పట్టుకుని కబుర్లు చెప్తూ ఉంటే అమ్మ రోడ్డు దాటించి క్షేమంగా తీసుకెళ్లి పక్కన దింపేస్తుంది అంతేనా. ఆ అనుభూతిని పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం అన్నారు. ఎంత అద్భుతమైన సాహిత్యం అది. ఇది శంకరాచార్యులు వారు రాస్తే. ఇది చదువుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. దేవి భాగవతంలో అనుకుంటే ఒక కథ ఉంటుంది. ఏమిటంటే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, బ్రాహ్మణ